గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి మూవీస్లో గేమ్ చేంజర్ మూవీ కూడా ఒకటి. ఈ మూవీలో హీరో రామ్ చరణ్ గారు, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ గారి కాంబోలో రానుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇప్పటికీ ఈ మూవీ నుంచి 2 సాంగ్స్ విడుదల చేశారు మేకర్స్. వాటికి ఫ్యాన్స్ నుంచి ఎన్నలేని ఆదరణ వచ్చింది. తాజాగా దసరా పండుగ సందర్భంగా మెగా ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేయడానికి గేమ్ చేంజర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఉండబోతుందని ఫ్యాన్స్ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో ఓ లుక్ వేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అందాల బామ్మ కీరా అద్వానీ జంటగా నటిస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు, శిరీష్ భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్ కీలకమైన పాత్రలో ఈ సినిమాను నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుందని మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. ఇప్పటికీ ఈ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి అప్డేట్స్కు క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల విడుదలైన సెకండ్ సింగిల్ రా మచా మచా సెప్టెంబర్ 28న విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. అయితే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి 3వ పాటను అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ గారు చెప్పారు. దీంతో దసరా పండుగ కానుకగా 3వ పాట గ్లింప్స్ లేదా దసరాకు టీజర్ను విడుదల చేస్తారని మూవీ లవర్స్ తెగ సంబరపడ్డారు. కానీ ఈ తరుణంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ టీజర్ అటు సాంగ్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి మెగా ఫ్యాన్స్కు షాక్ ఇచ్చారు. ఇంతకీ సంగీత దర్శకుడు తమన్ ఏం కామెంట్స్ చేశారంటే, దసరాకు టీజర్ రాలేదని నిరాశపడొద్దు ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ టీం కంటిన్యూగా ఆ పనుల్లోనే ఉంది. ఇప్పటికీ సీజీ, VFX ఫైనల్ ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్గ్రౌండ్ పనులు పూర్తయ్యాయి. ప్రతి నెల ఒక లిరికల్ పాటను విడుదల చేయడం కోసం అన్ని పాటలకు లిరిక్స్ వర్క్స్ పూర్తి చేశాం. 3వ సాంగ్ ఈ నెల అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 20న లేదంటే క్రిస్మస్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది అని తమన్ తెలిపారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.